మై సన్, నీకు ఇల్లు లేక బాధపడుతున్నావా? అవును ఫాదర్ అన్నాడు. కంగారు పడుకు, నీకు ఎక్కడ నచ్చితే అక్కడ, ఇదిగో నజరేయుడైన యేసు నామమున నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు ఇలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నీకు ఎక్కడ ఇల్లు నచ్చితే, అది 2 అంతస్తుల బిల్డింగ్ అయితే ఎవ్వరు లేని టైంలో ఆ గేటు మీద చేసి ప్రార్థన చేయి, ఆ ఇల్లు నీదవునుగాక అన్నాడంట. ఇది సువార్తే. నడుతున్న ఆ ఈదులో ఇల్లు ఏదో నచ్చిందట, ఆ ఇల్లు నచ్చితేనట ఎవరో లేని టైంలో ఆ ఇంటి మీద చెయ్యేసి ప్రార్థన చేస్తే ఆ ఇల్లు ఎలా అయిపోవాలంట. మరి ఆ ఇంట్లో ఏమైపోవాలి? రోడ్డు మీద పడిపోవాలి. ఈ ఇల్లు అంటే అలాగ అయిపోవాలంట. నడుతున్నా, ఇది సువార్త. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక పచ్చిగా ఒక మాట చెప్తున్నాను చూడండి. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇల్లు వస్తారు, ప్రభువుని నమ్ముకుంటే పెళ్లి కానులకు పెళ్లి అవుతుంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే పిల్లలు పుడతారంటే ఇవన్నీ సెకండరీ అండి. ఫస్ట్ ఏమొస్తా చెప్పనా? శ్రమ వస్తుంది. నీ ఇంటి వారు నీకు వ్యతిరేకం అయిపోతారు, నీ స్నేహితులు నీకు దూరం అయిపోతారు, నీ సంసారంలో రగడ స్టార్ట్ అవుద్ది. నువ్వు యేసు ప్రభువులో భక్తిగా ఉన్నంత కాలం నీ జీవితంలో తెలియని పరిస్థితులకి రివర్స్ జరుగుతుంటే, ఎందుకు ఇలా జరుగుతున్నాయి ప్రభు అంటే ఆన్సర్ ఉంది బైబిల్లో, నువ్వు ఇంటికే పిలువబడ్డావు అన్నాడు.